హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలి, ముఖ్యంగా తాంబూలంలో ఉండవలసినవి ఏమిటి, అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి, అదేవిధంగా అమ్మవారికి తాంబూలం ఏ విధంగా సమర్పించాలి, అదేమిటి అని అడిగితే తాంబూలంలో ఇన్ని రకాలు ఉన్నాయా అంటే ఉన్నాయని నేను చెప్తానండి. మరి అవేంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్, షేరు, మీ విలువైన కామెంట్స్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ మీ సపోర్ట్ నాకు ఇవ్వట్లేదు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కితే తద్వారా నేను చేసే వీడియోలు ముందస్తుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముత్తైదువులకు తాంబూలం ఎలా ఇవ్వాలి, వాయనం ఎలా ఇవ్వాలి? జాకెట్ ముక్కలు, పసుపు, కుంకుమ, పూలు, ఎర్రని ఆకుపచ్చని గాజులు, పండు తాంబూలం ఉండేలా చూసుకోవాలి. ఇందులో ముఖ్యంగా నానబెట్టిన శనగలు ఉండేలా చూసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసి, కంఠానికి గంధం రాసి, పాపిట కుంకుమ, నుదుటిన కుంకుమ ధరించి వాయనం ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న గమనికండి, పసుపు రాసేటప్పుడు నేలకి అవ్వకుండా రాయండి. ఎందుకంటే వాళ్ళకి రాసి మళ్ళీ అవి మనం తొక్కుతూ తిరగటం అంత మంచిది కాదు. పసుపు లక్ష్మీప్రదం కాబట్టి కింద ఏదైనా క్లాత్ వేసుకొని వచ్చిన ముత్తైదులకు పసుపు రాయటం చాలా మంచిది. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటాం కాబట్టి వాయనం ఇచ్చిన తర్వాత ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని చెప్పుకొని ఇవ్వాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని అడగాలి. అలాగే మీ భర్త చేతికి కూడా అక్షింతలు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించమని కాళ్ళకి నమస్కరించండి. మీరు లక్ష్మీదేవి అయితే మీ భర్త శ్రీనివాసుడు, అమ్మ సంతోషిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మీ భర్తను శ్రీవారు అని పిలవండి. శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీవారు అని పిలవడం చాలా ఇష్టం. అలాగే ముత్తైదులు మీ శక్తి కొలది 3, 5, 7, 11, 15 ఇలా వాయనం ఇవ్వండి. ఇక్కడ ఆడంబరాలకు పోవద్దు, మీ శక్తి కొలది ఉంటేనే చేసుకోండి. అలాగే అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలి, ఈ తాంబూలంలో ఏమేమి ఉంచి అమ్మకు సమర్పించాలి అంటే సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి తాంబూలం అమ్మకు నివేదించాలి. మనం అంటే ఏమేమి ఉండాలి ఇందులో? జాజికాయ, జాపత్రి, చెక్క, యాలకులు, సోంపు అన్నిటినీ కలిపి కొంచెం పొడి చేసుకొని చిన్న డబ్బాలో ఉంచుకోండి. దానికి కొద్దిగా పచ్చకర్పూరాన్ని చేర్చి చక్కగా 2-3 ఆకులు తీసుకొని తమలపాకులు చివర్లు తుంచివేయండి. అందులో లక్ష్మి ఉంటుంది కాబట్టి చక్కగా కడిగి చివర్లు తుంచేసేసి కాస్త సున్నాన్ని రాసి దాంట్లో కొంచెం పంచదారని వేసి ఈ సుగంధ ద్రవ్య పొడిని వేసుకొని చక్కగా మడిచి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అమ్మ ఆ తాంబూలం తీసుకొని చక్కగా ఆ నోట్లో వేసుకొని ఎర్రగా పడిన ఆ నోటితోటి శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళి, ఆ ముత్తైదువు నాకు తాంబూలం ఇచ్చింది, నా నోరు ఎలా పండిందో చూడండి స్వామి అని చూపించుకుంటుందంట అమ్మ వెళ్ళి. అమ్మ నోరు పండినట్టుగానే మన సిరులు కూడా పండుతాయని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు. దీని అర్థం అదేనండి. ఇక ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి? తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు చివర్లు, అరటిపళ్ళు చివర్లు ఇచ్చేవారి వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఉంచి ఇవ్వాలి. చివరలను వారి వైపు ఉంచకూడదు. ఇస్తే ఇచ్చిన తాంబూల ఫలితం వృధా అయిపోతుంది. తమలపాకులు 3 గాని 5 గాని ఉండేలా చూసుకోవాలి. అలాగే ఒక్కలు, పండ్లు 2 చొప్పున ఉండాలి. ఏకపండు తాంబూలం ఎప్పుడూ ఇవ్వకూడదు. తాంబూలం ఇలా ఇస్తేనే మనకు ఐశ్వర్యం. ఇక విన్నారు కదండి, అమ్మవారికి తాంబూలం ఎలా ఇవ్వాలి, మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఎలా ఇవ్వాలి, ఏ ఏ విధి విధానాలు పాటించాలనేది. మరి నేను ఒక దగ్గరికి వెళ్ళానండి ఈ మధ్యకాలంలో వరలక్ష్మి వ్రతానికి. చక్కగా కాళ్ళకు పసుపు రాశారు, కుంకుమ పెట్టారు, కంఠానికి గంధం అలంకరించారు. ఇంతవరకు బాగానే ఉంది. చక్కగా చాలా ఆడంబరంగా చేసుకున్నారు. ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ గొప్పగా చూయించుకుంటున్నారు. కానీ ఇచ్చే పండు తాంబూలం విషయాల్లోనే కొంచెం నాకు అసంతృప్తి అనిపించింది. ఓ ప్లాస్టిక్ డబ్బా ఇచ్చారు, మరి అందులో ఏముందో తెలియదు, ఒక కవర్లో పెట్టించారు. ఇంటికి వచ్చేసాను నేను. దాంట్లో ఏమైనా పండు తాంబూలం జాకెట్ మొక్కలు ఉన్నాయేమో అని తీశాను, కానీ ఏమీ లేవని ఒక చాక్లెట్ వేసి ఇచ్చారు. మరి ఇటీవల కాలంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉంటున్నారు. ఇంటికి వచ్చిన అతిథులకు, ముత్తైదువులకు ఏమేమి ఇవ్వాలనేది మర్చిపోయి ఒక ప్లాస్టిక్ డబ్బాని ఇచ్చారు వాళ్ళు. ఇది కాదండి. చక్కగా అమ్మ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో తెలుసుకొని ఆచరించుకుంటే ఆ వ్రతానికి ఒక ఫలితం ఉంటుంది. మనం చేసుకున్నందుకు మనకు ఆ తల్లి సంతోషించి మనకు వరాలు కురిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం ఏంటంటే అందరితో కలిసి చేసుకునే వ్రతమే కదా. ఇది తెలుసుకొని చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఎవరిని ఎక్కిరించినట్టుగా ఏం మాట్లాడటం లేదండి. ఇటీవల కాలంలో ఇలా జరుగుతున్నాయని మీకు చెప్తున్నాను. ఆడంబరాలకు పోవద్దు, ఉన్నంతలో చక్కగా చేసుకోండి. ముందు రోజే అన్నీ తెచ్చిపెట్టుకోండి. సామాన్లు అవసరమైనన్ని, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోండి. చీకటితో లేసి తలాల స్నానం చేసి సాయంత్రానికి ముత్తైదువుని పిలిపించుకొని మీరు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో చక్కగా నోము నోచుకొని వాయనం ఇచ్చుకొని అందులో వచ్చిన పెద్ద ముత్తైదువులు మనల్ని ఆశీర్వదిస్తారు చూడండి. ఆ త్రిమూర్తి అమ్మలు ఎవరున్నారో వాళ్ళు మన ఇంటికి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ ఆశీర్వాద బలం మనకు చేకూరుతుంది. ఇటీవల అమ్మ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరు మిస్ చేసుకోకుండా చక్కగా పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోండి. అదే కుదరని పక్షంలో 3వ వారమైనా చేసుకోవచ్చండి. ఇది ఒక గమనిక, మర్చిపోవద్దు. వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు రాఖీ పండుగ ఎలా వచ్చిందనే వివరాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. మరి మరొక వీడియోలో కలుద్దామా?